పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది ఇరాన్. ఇప్పటికే ఇరాన్లోని కీలక అణు సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు కీలక నాయకులను మట్టుబెట్టింది ఇజ్రాయెల్. మరోవైపు ఇరాన్ మొండిగా వ్యవహరించకుండా అణు ఒప్పందంపై చర్చలకు రావాలని హితో పలికింది అమెరికా. ఈ పరిణామాలపై తీవ్రంగా మండిపడింది ఇరాన్. ఇజ్రాయెల్కు మద్దతు పలుకుతూ మనపై ఒత్తిడి తెస్తున్న అగ్రరాజ్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు తీవ్ర గుణపాఠం తప్పదని హెచ్చరించింది టెహ్రాన్. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధం మొదలు కావడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ ఆపరేషన్ పేరుతో తీవ్రస్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ మొదట ఇరాన్ అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అధిపతి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫెరయుద్దీన్ అబ్బాసీ, షహీద్ బెష్టీ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మినౌచెహర్ తదితర ప్రముఖులను మట్టుబెట్టింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. 329 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. టెహ్రాన్లోని మోనీరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా తీవ్ర స్థాయిలోనే స్పందించింది ఇరాన్. భారీ స్థాయిలో డ్రోన్లు, వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, జెరూసలేంలలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. పలు భవంతులు దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో ఇజ్రాయేలీలు గాయపడ్డారు. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాల్ని కూల్చినట్లు టెహ్రాన్ ప్రకటించగా టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల లక్ష్యంగా 200కు పైగా క్షిపణులు టెహ్రాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు అమెరికా సహకారాన్ని అందిస్తోంది. ఇరాన్ ఎదురుదాడిలో నష్టం వివరాల్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. దేశమంతటా ఎమర్జెన్సీ విధించింది. సైన్యాన్ని అప్రమత్తం చేసింది. తాజా దాడులతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఆ దేశ అణు కేంద్రాలు, సైనిక ప్రధాన కార్యాలయం, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డజన్ల కొద్ది రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఆ దేశంలోకి రహస్యంగా డ్రోన్లను తరలించి అక్కడే ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించామని ఇజ్రాయెల్ వెల్లడించింది. యురేనియం శుద్ధి కేంద్రాలపై 200కు పైగా యుద్ధ విమానాలు, క్షిపణులతో పలుమార్లు దాడులు చేసింది. ఇరాన్లోని అణు క్షిపణి స్థావరాల్లో అత్యంత ముఖ్యమైంది నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం. ఈ ప్రాంగణం ఇస్ఫహాన్ ప్రావిన్స్లో 1,00,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడి ఎడారిలోని నేలమాలిగలో దీనిని నిర్మించారు. యురేనియంను శుద్ధి చేసే వేల కొద్దీ సెంట్రిఫ్యూజ్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్ సహా పశ్చిమ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజా దాడిలో ఇది ఏ మేరకు దెబ్బతిందో తెలియాల్సి ఉంది. తమ వాయుసేన జరిపిన దాడిలో నతాంజ్ అణుశుద్ధి కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ధృవీకరించింది. దేశవ్యాప్తంగా అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. కెర్మాన్ షాహ్, టెహ్రాన్లలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్టు పేర్కొంది. తమ అణు కేంద్రాలు సురక్షితంగానే ఉన్నాయని అర్థం స్ఫురించేలా దాడులు జరిగిన ప్రాంతాలలో రేడియేషన్ ఏమీ పెరగలేదని ఇరాన్ పేర్కొంది. ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాన్ ముందు జాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని మూసివేసింది. అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, అధ్యక్షుడు పెజెస్కియాన్ మండిపడ్డారు. శిక్ష తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్పై హుంకరించారు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. నివాసాలపై దాడి చేసి ఇజ్రాయెల్ తన దుర్మార్గపు స్వభావాన్ని మరోసారి బహిర్గతం చేసిందని మండిపడ్డారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అగ్రనాయకత్వం చాలా వరకు తుడిచిపెట్టుకుపోయింది. దాడిలో మృతి చెందిన ఐఆర్జేసీ అధిపతి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ ఇరాన్ సైనిక, అణు కార్యక్రమాలకు అత్యంత కీలకమైన వ్యక్తి. టెహ్రాన్ క్షిపణి కార్యక్రమంలో ఆయన పాత్ర ఉండటంతో ఐరాస భద్రతా మండలి ఆంక్షల జాబితాలో సలామీ పేరు చేర్చారు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన మరో కీలక నాయకుడు జనరల్ మహమ్మద్ బాఘేరీ, ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు. ఐఆర్జేసీలో చాలా కాలం పనిచేశాడు. 2016లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఇదే అత్యున్నత సైనిక పదవి.
బాఘేరి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, ఐరోపా సమాఖ్య ఆయనపై ఆంక్షలను విధించాయి. బాఘేరి మరణించడంతో ఆయన స్థానంలో ఇరాన్ మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ ప్రకటించారు. 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు ఇకనైనా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని తాజాగా ఇరాన్కు సూచించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒక అవకాశం తర్వాత మరో అవకాశం ఇస్తూ వచ్చానన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినప్పటికీ అందుకు టెహరాన్ అంగీకరించలేదని పేర్కొన్నారు. ఎన్ని చెప్తున్నప్పటికీ కొందరు ఇరాన్ నేతలు తమ మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదన్నారు ట్రంప్. ఇరాన్లో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, భారీ విధ్వంసం జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మారణ హోమం మరింత దారుణంగా మారటానికి కొంత సమయం పడుతుందని, పరిస్థితులు చేదాటక ముందే ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. తాను చెప్పినట్లు చేస్తే ఇక మరణాలు, విధ్వంసాలు ఉండవన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఇజ్రాయెల్ అద్భుతమైన దాడులు చేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాల్ని అమెరికా తయారు చేస్తోందని, అందులో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని ట్రంప్ అన్నారు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆ దేశానికి తెలుసని, తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగానూ పరోక్షంగానీ భాగస్వామి అవుతుందా అని ప్రశ్నించగా దీనిపై ప్రస్తుతానికి స్పందించాలనుకోవటం లేదంటూ సమాధానం దాటవేశారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశంతో చర్చలు అర్థరహితమని పేర్కొంది. తమపై దాడికి అగ్రరాజ్యం ఇజ్రాయెల్కు మద్దతు పలికిందని విమర్శించారు. అమెరికా ఒకవైపు ఇరాన్పై దాడులకు మద్దతునిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడాన్ని తప్పుబట్టారు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై. అగ్రరాజ్యం అనుమతి లేకుండా అసలు ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే లేదని అన్నారు. అయితే ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఓమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 5 సార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం 6వసారి చర్చలు జరగాల్సి ఉంది. అయితే యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతాయో లేదో అనే దానిపై సందిగ్ధత నెలకొంది.